ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు జీవితం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒకే ఒక్క ఎజెండాతో జీవించినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణనే ధ్యాసించారు, శ్వాసించారు, తెలంగాణ కోసమే పరిశ్రమించారు. అంటే 69 ఉద్యమం తర్వాత ఒక నీరవ నిశ్శబ్దం అలుముకున్నది తెలంగాణలో. ఎవరూ తెలంగాణ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కానీ ఆ దశలో కూడా తెలంగాణ స్పృహను కోల్పోకుండా ఒక జాగరూకతతో ఉన్నవాడు జయశంకర్ గారు. తెలంగాణ పట్ల అమలవుతున్న వివక్షని, విద్రోహాన్ని నిరంతరం రికార్డ్ చేస్తూ పోయాడు ఆయన. ఆయన కృషి ఫలించి అది మళ్ళీ 2001 కేసీఆర్ గారి రంగప్రవేశం తర్వాత ఉద్యమం చాలా ఉద్ధృత రూపం తీసుకున్నది. అంతకుముందు అంటే 96 నుంచి మళ్ళీ దశ మొదలైందనుకుంటే 15 మంది, 20 మంది, 100 మంది, 1000 మందితో జరిగే సభలు పోయి ఒకసారి 25 లక్షల మందితో బహిరంగ సభ జరిగే స్థాయికి తెలంగాణ ఉద్యమం పోయింది. వాటన్నిటిని ఆయన కళ్ళారా చూసినాడు. జయశంకర్ గారికి కేసీఆర్ గారికి మధ్య కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం వారిద్దరి మధ్య కూడా. ఒక ఫాదర్లీ ఫిగర్ జయశంకర్ గారు అంటే ఒక తండ్రిలాగా భావించేవారు. అలా తండ్రిలాగానే ఆదుకున్నాడు కూడా ఆయన తండ్రిలాగానే ఉన్నాడు కూడా. కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళారు జయశంకర్ గారు. వెళ్ళి నిజంగా కన్న తండ్రిలాగా అక్కడ వెంట నిలబడ్డాడు ఆయన. ఆ మహానుభావుడు చివరి దశలో కూడా కృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా కొన్ని 100 పేజీల రిపోర్టు, 1000 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాడు. వివిధ రంగాల్లో జరుగుతున్న ఆ సమయంలో ఆయన క్యాన్సర్ ఉంది, కడుపులో క్యాన్సర్ ఆయన అవస్థ పెడుతున్నా కూడా ఆయన తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. అటువంటి మహానుభావుడి జయంతి ఇవాళ. ఆయన తెలంగాణలో ఉండే గొప్ప ఉదాత్త విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణది ఒక విశాలమైన సంస్కృతి, హైదరాబాద్ సంస్థాన సంస్కృతి. అది ఉర్దూ, తెలుగు, తర్వాత ఒక పండిత సంస్కృతి ఉంది, ఒక ఉదాత్తమైన విశాలమైన భావాలు కలిగిన, ఉదారవాద భావాలు కలిగినటువంటి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి ఆయన వారసుడు, ప్రతినిధి ఆయన. కనుక ఒక తెలంగాణ ఆత్మగౌరవ ప్రతినిధి జయశంకర్ గారు. కనుక ఆయన జయంతి మనందరికీ కూడా ఒక పర్వదినం లాంటిది. తెలంగాణ జాతి తలపుల్లో జయశంకర్ గారు నిత్యం సజీవులుగా ఉంటారు. ఆయన గురించి ఏదైనా ఒక చిన్న పాట, ఒక పల్లె చిన్న పల్లె. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం, చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. జై తెలంగాణ. చివరిగా ఒకే ప్రశ్న. మన సంస్కృతి, మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి ఇంత గొప్పగా పాడారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి ఇంత గొప్పగా చెప్పారు. సో ఇన్ని కళలు కానీ తెచ్చుకున్న మన స్వరాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పాలన పరిస్థితి ఏంటి అసలు ఒక్క మాటలో చెప్పాలి? విషాదం ఏమిటంటే జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ఇంకా అంతకంటే చెప్పుకోవడానికి ఏముంది? తెలంగాణ ఆత్మగౌరవ స్ఫూర్తి లేదు అతనికి, ఈ తెలంగాణ గడ్డ మీద ప్రేమ లేదు, ఉత్త రాజకీయ బేహారి అంతే. అటువంటి ఓ రాజకీయ బేహారి పాలన పడింది. ఏ ఉదాత్తత లేదు, ఏ విశాల భావం లేదు, ఉత్త ప్రల్లదనం, వెటకారం, వికారమైన వెటకారం, నిలువెల్ల అహంకారం, తెలంగాణకు తీరని అపకారం.